ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది సిగరెట్ లైటర్. అవును, చిచ్చు పెట్టడమే కాదు, ఏకంగా ప్రాణాలు తీసేసింది. మీరు వింటోంది అంటోంది అక్షరాల నిజం. ప్రాణం తీసింది సిగరెట్ లైటర్ గొడవ. ఫ్రెండ్ కారుతో ఢీకొట్టి చంపేశాడు రోషన్ అనే వ్యక్తి. అసలు ఇందుకే ఏం జరిగింది మాట్లాడుకుందాం. రోషన్, ప్రశాంత్ వీళ్ళిద్దరూ స్నేహితులు. క్రికెట్ ఆడుతూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మ్యాచ్ తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు, కలిసి బీరు కూడా కొట్టారు ఇద్దరు కలిసి. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే కథ పూర్తిగా అడ్డం తిరిగింది. సిగరెట్ లైటర్ కోసం ఫైట్ మొదలైంది. తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు బీర్ బాటిల్స్తో కొట్టేసుకున్నారు. ప్రశాంత్ బీర్ బాటిల్తో దాడి చేయడంతో రోషన్ గొంతుకి గాయమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు కారు స్టార్ట్ చేశాడు రోషన్. అయితే రోషన్ కారును వెంబడించాడు ప్రశాంత్. ఫుట్ రెస్ట్ ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్ మీద నిలబడి కారుకు వేలాడాడు ప్రశాంత్. కారు స్పీడ్ రోడ్డు పక్కన చెట్టుని ఢీకొట్టిన సందర్భం. అంటే కారు స్పీడ్ పెంచడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టి రోషన్ గాయాలైన పరిస్థితి ఉంది. తల, ఛాతీకి గాయాలయ్యే కావడంతో ప్రశాంత్ మృతి చెందాడు.